వస్తున్న ఆయన చూశాను. మేట్లు తెలిసిన ఫోటో తిరుగుతున్నారు ఈ మధ్య. కరువు పనికి వెళ్తారా లేదా? కరువు పనికి వెళ్ళేవాళ్ళు కూడా ఇబ్బంది పడతారని నేను అనుకోను అసలు. రాజమండ్రి కాలువ దగ్గర కడుపు పనులు జరుగుతుంది. ఆ ఫోటో తీద్దామంటే సిగ్నల్ రావట్లేదని హైవే ఎక్కారు. రోడ్డు మీద ఫోటో తీస్తుంటే ఓ లారీ వచ్చి నలుగురి మీదకి వెళ్ళిపోయింది. న్యాయం ఉందంట అసలు. ఆ లెక్క రోడ్డు పక్కన కారు తోలేవాళ్ళు, బలు తోలేవాళ్ళు ఎంత రెక్లెస్ గా తోలుతున్నారంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా వెళ్ళిపోవాలని ప్రతి వాళ్ళు ఏం చేస్తుందంటే రోడ్డు బాగుందా లేదని కూడా చోట్ల పాపం వాళ్ళు పడవ దిగి వెళ్ళిపోయేవాళ్ళే. ఆశలు పడతలేదు. ఫోటో పెట్టారు కదా ఈ మధ్య. ఇచ్చారు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. చచ్చిపోయిన తిరిగి వస్తారు 5 లక్షలు ఇచ్చారు. అన్నీ 5 లక్షలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు 5 లక్షలు? అలాగే చచ్చిపోయినారుగా. అది ఏమైనా తింటారా? ఈరోజు నాకు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. బహుశా నిన్న జరిగి ఉంటుంది. కారణం వచ్చింది కూలి పని. అందువల్ల మీరు ఏమనుకుంటారంటే మాకే ప్రమాదం జరగదనుకుంటున్నారు. కుదరదు. న్యాయం పడిపోయిన కాలం మన సొంత వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే మన పని మనకు నచ్చదు, మన పని వాళ్ళకి నచ్చదు. మనం ఎంత నిస్వార్థంగా పనిచేసినా కూడా ఏదో ఒక లోపం ఎత్తి చూపుతున్నాం. మరి మీ ఇంట్లో జరుగుతుందో లేదో, మా ఇంట్లో జరుగుతుందో మాకు కూడా కాదు, అందరి ఇళ్లలో జరిగే న్యాయం పడిపోయిన కాలంలో మనం ఒక మంచి మాట మనం చెప్తే అందులో ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే చాలేగా. నీవు చెప్పడం వల్లే మేము ఇలా అయిపోయాం, నీ వల్లే నాశనం అయిపోయాం. అందువల్ల న్యాయం పడిపోయిన కాలంలో దేవుని ఆదరణ మనకు కావాలి. వాళ్ళ ఆదరణ చాలా అవసరం. ఆధారం నీవేనే అని పాడినందుకు క్రీస్తుతో నిత్య నిబంధన మనం చేయగలగాలి. ఆ విషయాలన్నీ చక్కగా రాసింది. అందువల్ల ప్రపంచం అంతా చూస్తే మన ఇంట్లోనే కాదు, అన్యాయం, బాధ, ఒంటరితనం, నిరాశతో నిండిపోయిన తత్వం. మరి దేవునికి మనుషులకి మధ్య, మనుషులకి మధ్య న్యాయం పడిపోతుంది. అలాంటి సమయంలో దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు. యేసు క్రీస్తు ద్వారా నూతన నిబంధనను స్థాపించి మనకు ఆదరణ, క్షమాపణ, పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడు. ఈ 4 వచనాల భావాలు మనం చూసినట్లయితే 3 గొప్ప సత్యాలను మనకు కనబడుతుంది. 4వది కూడా కనబడుతుంది. మొదట పాపము వలన న్యాయము పడిపోతుంది. పాపము వలన కనపడకుండా న్యాయం ఎందుకు పడిపోతుందా అంటే పాపము చేయటం వలన. రెండవది, దేవుడు తన ప్రజలను అనాథులుగా విడిచిపెట్టాలని చెప్తున్నాడు. ఆయన మనం విడిచిపెడతాడని భయం మనకు అక్కర్లా. ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడు. అందువల్ల మనల్ని ఎప్పుడు విడిచిపెడతాడని భయం అసలు అవసరం. కానీ మనలో ఒక భయం ఉంటుంది అని నేను చెప్తున్నాడు. మూడోది ఏంటంటే యేసు మనమిచ్చే కానుకల ద్వారా కాదు, కానీ తన యొక్క బలిదానం ద్వారా మనందరికీ ఏం చేశారంటే నూతన జీవితాన్ని మనకిచ్చారు. అందువల్ల తన బలిదానం ద్వారా మన జీవితాలకు నూతన జీవితం. మా కింద పిల్లలతో ఆడుకోగలిగాం. అందువల్ల మొదటిగా చక్కగా చెప్తానంటే యెషయా గ్రంథాన్ని చదివారు. 59వ అధ్యాయంలో మరి చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. అన్ని
14-15 చదువుతారు మరోసారి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. ఏం జరుగుతుందంట? ఆటంకము కలుగుచున్నది. న్యాయమునకు ఆటంకము కలుగుతుంది. నీతి దూరమున నిలుచుచున్నది. నీతి ఎలా ఉంది? దూరమున నిలుచుచున్నది. ఏంటంటే దూరంగా నిలిచిపోవడం నీతి అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసినప్పటికీ కూడా నీతి దూరంగా నిలిచిపోతుంది. నీతి దూరంగా నిలిచిపోతుంది. మీరు ఎలా ఆలోచించాలి చెప్పండి? మీరు ఎలా ఆలోచించాలి? మీరు కరువు పనికి వెళ్తున్నారు. మీకు ఒక 100 మీటర్లో లేదా 2 మీటర్లో 3 మీటర్లో తీయమంటారు. అసలు అందరూ కూడా గట్టి మీద నుంచి మీద పనిచేసే వాళ్ళు ఉన్నారా చెప్పండి? కరువు పనులు 250 రూపాయలు ఇచ్చారు. ఎందుకని? పనికి ఆహార పథకం అని చెప్పారు. ఈరోజు పొద్దున్నే శ్రమదానం చూశారు. 4-5 ఉన్నారు. మనవాళ్ళు ఎంతమంది సంఘం ఏమైపోయారు? అందరూ శ్రమదానం చేసినందువల్ల మీకు వచ్చే నష్టం లేదు. పరలోకంలో ఉన్న దేవుడు మీకు సహాయం చేస్తారు. చూడండి, ఆ రోజు ఎంత బాగా చేశారు. తక్కువ మంది చేశారు, ఎక్కువ మంది చేయాలి. మగపిల్లలు పొద్దునే లేగాలి, ఆడపిల్లలు పొద్దునే లేగాలి. నేను ఫోటో కావాలని చూశాను. పొద్దున 4-5 ఉన్నారు. మగవాళ్ళు 2-3. అంటే మేము చెప్పేదంతా ఏదో అంటే ఏంటంటే ఆయన ఏదో పరిమాణంగా చెప్తున్నాను అనుకున్నారు. మనం మీకు మేలు కావాలంటే మీ నీతి దూరంగా నిలిచింది. మీరు ఎందుకు చేయాలి ఇక్కడ అనుకుంటున్నాను. చూడండి, గుడి పక్కన మనం ఎంత చక్కగా చేశారు ఈరోజు పిల్లలు. వాళ్ళందరూ మనం చెప్పలేవాడు బయటగా. దేవుని యొక్క కృప కనికరం ఆ కుటుంబాల మీద ఉండును గాక. ఆమేన్. నువ్వు మేలు పొందాలి అంటే నీకు ప్రతి నెలలో 3 ఆదివారం అంటే శ్రమదా. ఇలా మొదటి ఆదివారం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఉంటుంది. ఈసారి నువ్వు మిస్ అయింది. ఈ నెలలో ఇంకొక ఆదివారం. నేనేం చెప్తానంటే మీకు చేయమన్నా పని మీరు చెయ్యాలి. సేవకుని యొక్క మాట ఎవరైతే వింటారో వారిని నేను రూఢిపరుస్తానని చెప్తున్నాను. మీరు సేవకుని మాటలు మీరు ఏదో ఈ చెవులో పెట్టి ఆ చెవులో కాదు. ఎవరదా మైక్ మాట్లాడదని మా ఊరు అంటే మా మైక్ కూడా పెట్టాం. ఇది మన ఊరు, మన సంబంధించింది. రూఢిగా అదే చెప్తాను. కరువు పనికి వెళ్ళినా కూడా మీకు 1 మీటర్ ఇచ్చారో 2 మీటర్లు ఇచ్చారో ఎవరో చేయట్లేదని వాళ్ళకి చూడటం కాదు, నువ్వు చేస్తున్నావా లేదా గుర్తుంచు. లేదు అంటే నీతి దూరంగా ఉంది. న్యాయములకు ఎదురుతుంది, ఆటంకం కలుగుతుంది. పెద్దలు పెట్టారు, ఎక్కడో ప్రైమ్ మినిస్టర్ గారిని పెట్టారు, ప్రధానమంత్రి అని పనికి ఆహార పదం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. దాన్ని వీళ్ళు కూడా ఏం చేయాలి? తీసేయాలని కుదరట్లేదు. 100 రోజులు పని చూపించాలి. ఇప్పుడు మే నెల, ఏప్రిల్ నెల, జూన్ నెల. ఎందుకంటే కరువు వచ్చి కటకట్లు ఆగిపోయింది వాళ్ళకి. ఈ 3 నెలలు నోకలు తినేవాళ్ళు తెలుసా చాలా మంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 250 రూపాయలు 300 రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక ఆధారం చూపించాలి, ప్రతి ఇంటిలో సంతోషం ఉండాలి అని చెప్పింది ప్రభుత్వం. మరి మీరు 250 రూపాయలనే మోసం చేసినప్పుడు మరి 2 లక్షలు ఉన్నాడు, 2 కోట్లు ఉన్నాడు మోసం చేయడం న్యాయం ఏమైపోతుంది? ఆటంకం అవుతుంది. నీతి దూరంగా చదవను సరే. సత్యము మొదటి చదువు. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. నీతి దూరమున నిలుచుచున్నది. సత్యము సంత వీధిలో పడి ఉన్నది. సంత వీధిలో పడిపోయిందంట సత్యం. సంత వీధిలో అటు ఇటు దొక్కుతున్నా సత్యం. సంత వీధుల్లో ఎవడు అమ్ముతున్నాడో మనకు తెలవదు, ఏం జరుగుతుందో కూడా తెలవదు. అయోమయం. 10, 20 రూపాయలు అంటున్నాడు ఎవడో. ఏమంటే సంత వీధుల్లో పడిపోయిందంట సత్యం. అంటే చాలా జాగ్రత్త. సత్యము లేని కుటుంబము, నీతి లేని కుటుంబము కూలిపోతుంది అని చెప్తున్నాడు. అది ఆ వచనాలు. సత్యము లేకపోతే నీ కుటుంబము పైకి రాదు. నీతి లేకపోతే నీ కుటుంబం పైకి రాదు. ప్రార్థన లేని జీవితం బలహీనపడుతుంది. దేవుని భయము లేని సమాజంలో
శాంతి ఉండదు. అతను అమ్మాయి చెప్పింది అదే వాక్యం, మనం చాలాసార్లు చెప్పాం. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అంటే. మరి పొద్దున్నే ప్రార్థనకి ఇన్ని రోజులు కూటాలు జరిగాక మరి ఎందుకు లేకపోతున్నారు అర్థం కావట్లా. వేకువజామునే మొదలుపెడతానని చెప్తున్నాడు దావీదు గారు. మన ప్రార్థనలన్నీ వేకువజామునే జరిగినాయి. మీకున్న అలవాటును మార్చుకోలేకపోతున్నారు. ఇంకా చెడిపోవడానికి, ఇంకా నీతికి దూరంగా ఉండడానికే పనిచేస్తున్నారే తప్ప ఏం చేయట్లా. ఒక వీధిలో మన ఊళ్ళో కనుక వీధి దీపాలు లేవనుకోండి ఏం చేస్తారు? దొంగలు పెరిగిపోతారు కదా. వీధి దీపాలు లైట్లు ఎక్కడా లేవనుకోండి ఏం చేస్తారు? దొంగలు వస్తారు కదా. అలాగే హృదయంలో దేవుని వెలుగు లేదనుకోండి ఏమవుతుంది? పాపం పెరిగిపోతుంది. దేవుని వెలుగు ఎప్పుడైతే ఉండదో పాపము పెరిగిపోతూ ఉంటుంది. మన జాగ్రత్త చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34 వచ్చిన మనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34 వచ్చిన. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చెను. హల్లెలూయా. పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. తెలియదు కానీ అంటారు మన వాళ్ళు, ఆ వసతి గారు ఒక్క పని చేయదయ్యా, గట్టి మీద కూర్చున్నదయ్యా, ఆమె లేట్కి వచ్చినా కూడా ఆదరించుకున్నదయ్యా, ఆయన ఆదరించుకుని వస్తాను అన్నాడు. ఏది కరువు పనికి ఆదరించుకుని వచ్చి 250 రూపాయలు తీసుకుంటే నువ్వు బాగుపడతావా? చెప్పలేకండి. మీరు అందులో భాగస్థరా? మిగిలిన నోరేస్తారు. ఆదరించుకుని రావడం న్యాయమా? కొన్ని ఏ ఎలిషా గారు లాంటి వాడు కసేపు వచ్చి కూర్చోవాలి, రాకూడదు. నేను ఆదరించుకుని వస్తాను అనేది పొద్దున్నే ఇక్కడ ఆదరించుకుంటాం, మనకో పనికి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు పాపం? మేటి చేస్తున్నట్టు లేకపోతే ఈ ఆశ్రయించుకున్నాడు చేస్తున్నట్టు పాపం? ఎందరో చేస్తున్నట్టు. ఆ పాపం వల్ల ఏమవుతుంది? ఆ కుటుంబం పడిపోతుంది. అందుకే పౌరు గారు ఏం చెప్పారు? రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నారు? 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మా కష్టాలు రావడానికి కారణం ఏంటి? నారాయణ గారు, కష్టాలు ఎందుకు వస్తాయి మనకి? ఏ భేదం లేదు. చుట్టదాటం మంచిది అన్నాడు, బీడివాడు బీడి దాటం మంచిది అన్నాడు, కల్లుడు కళ్ళు దాటం మంచిది అన్నాడు, సారావాడు సారా దాటం మంచిది అన్నాడు, సారా దాకా కళ్ళు పడిచి అది బాగా అన్నాడు. అనేది ఎవరికి నచ్చిన పని వాడే చేస్తున్నాడు. అందరూ పాపం చేస్తున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమలో పంచవచనాన్ని ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నేనైనా మీరైనా నాకున్న దాకా నేను పాపం మొదలుపెట్టాను. నా పాపం మీరు చేయట్లా, మీ పాపం నేను చేయట్లా. ఒకరినొకరు ఏమనుకుంటున్నాం? ఒకరిని వడ్డించుకుంటున్నాం. వడ్డించుకుంటారని వడ్డించుకున్నాను. నువ్వు చేయలేదా, నేను చేయలేదా అనుకున్నావే తప్ప దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అనే మాట మర్చిపోతూ ఉన్నాము. అందుకే మేకా ప్రవక్త ఏం చెప్తున్నాడు చూద్దాం. 6వ అధ్యాయంలో వచ్చిన మేకా ప్రవక్త ఏం చెప్తున్నాడు చూద్దాం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ప్రార్థనకు వస్తున్నారు 2 సంవత్సరాలు. మరి గట్టిగా ఉండకూడదు. తయారు పట్టుకెళ్ళాం. అక్కడ అంతా వాక్యం వస్తుంది చూడు. మైకి పెట్టారా? వార్తలు చేయలు కూడా ఏం చెప్తారంటే చూడండి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును
ఏమడుగుతున్నాడంట? అమ్మా మీరు ఒక ఎకరం ఈయన అట్లా మీరు సందాయాత్నారా కాలుగెత్తారని పక్కన మీరు అది పక్కన అది ఆత్మాను కాబట్టి నేను కనికరం అదే చూడండి. ఒక దోమలు మనం ఒక దాకా చదివా ₹1,00,00,000 వేసాడు ఇంటిలో సందా కార్మికులు. అది ఏ పని చేశాడని ఎంక్వైరీ చేశారు. అసలు వాడు ఇన్కమ్ ట్యాక్స్లు అన్నీ కట్టకుండా ఏమీ కట్టకుండా తీసుకొచ్చారు. అది గొప్ప కాదు. నువ్వు మోసం చేసావు, దగా చేసావు, నేను దేవుడికి ఇస్తున్నానంటే ఆ డబ్బులు పనికిరావండి. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలు మళ్ళీ ఇద్దామని వెళ్ళాడు ఆ దగ్గరికి. అది ఎవరు తెలుసా? అది పాపంతో వచ్చిన రాబడి. నాకు వద్దది నువ్వే సాగు ఎక్కడ కూడా ఒక మంచి వాడిని మాకు అమ్మేశాడు. పాపం చేసి సంపాదించే డబ్బులు, ఆ పాపం డబ్బులు మాకు వద్దు. మనం మోసం చేసాం, దగా చేసాం, దొంగ డబ్బులు సంపాదించు, అవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేది కాదు. అందుకే ఆయన చక్కగా చెప్తాడు చదువుతున్న న్యాయంగా మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి అందరికీ అన్నీ తెలుసు. ఎవరికైనా పిల్లలు ఉన్నారా? పొద్దున్నే వచ్చి లేచి ప్రార్థన చేయడం చెప్పాలా? తర్వాత మీ అందరికీ తెలుసు. అయ్యో ప్రతి 2-3 ఆదివారాలు శ్రమదానం ఉంటుంది. మనం అందరికీ చూపించాలి మన యొక్క ప్రేమ సంతోషాన్ని. సంఘం అందరికి తెలియాలి. ఓ ఈ రేట్లో ఎంత పడుతున్నారు, మనం కూడా వెళ్ళి చేద్దాం అనేటట్టుగా మీరు మార్చాలి. పొద్దున్నే ప్రార్థన కొద్ది శ్రమదానం వల్ల మీరు ఎగ్గొట్టేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తున్నారు. దేవుడు అన్నీ చూస్తాడు. ఏది ఉత్తమో మీకు తెలుసు, ఏది న్యాయమో మీకు తెలుసు, ఏది కనికరమో మీకు తెలుసు. అది మీరు చేయనప్పుడు దేవుడు మీకు మేలు అనుగ్రహించడు. చాలా మంది అనుకుంటారు మేలు 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 అంటే రాదు. వస్తుంది. నీ కుటుంబం పాపంలో పడిపోయింది, నీలో దేవుని భయం లేదు, దానివల్ల చాలా ఇబ్బంది పడతాం. అందువల్ల మనుషుల ఏది ఉత్తమో మీకు చెప్పేశారు. మీరు ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలో చెప్పిన తర్వాత కూడా దాన్ని చేయకపోవడం మంచిది కాదు. అందువల్ల దేవుని ఆదరణకు మీరు దూరం అయిపోతున్నారు. రెండోది మనం చదువుకున్నాం మన కీర్తన గ్రంథంలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసింది. దావీదు మరి తన శత్రువుల మధ్య వైరుతో దేవుని మొరపెడుతున్నాడు. ఎందుకని న్యాయం కోల్పోయింది, న్యాయం పరిస్థితి చాలా ఇబ్బంది అయిపోయింది. మరి శత్రువుడు ఒత్తిడి చేస్తున్నారు ఆయన్ని. ఆయన మనసులో చాలా నిరాశ వచ్చింది. మార్గం ఎటు వెళ్ళాలో కూడా ఆయన కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఒకసారి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏదో పనులు చేద్దాం అనుకుంటాం, ఏమేమో చేయాలనుకుంటాం, అది సాగదు. ఇబ్బందులు పనులు చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని పని చేస్తావో నీ మార్గం సజావుగా నడిపిస్తాడు ఆయన. నేను మీకు ఒక సాక్ష్యం చెప్పాలి. ఏంటంటే నేను ఇసుక తీసుకెళ్దామని హనుమాన్ జంక్షన్ ఇంటికి మన ఒంగూరు దగ్గర ఉన్న ఇసుక కోసం మాట్లాడితే వాడు ఎటు సమాధానం చెప్పాలి. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాం, అక్కడేం సమాధానం చెప్పాల. మేము వెళ్ళేసరికి ఒక ఆయన ఉన్నాడు, అతను మన విశ్వాసే. మనం చూశాడు, అయ్యా ఎంత కావాలన్నాడు. 30 టన్నులు పడుతుంటే సరే 40 టన్నులు దాకా వేసేసుకున్నాం. ఒకప్పుడు ఆ 40 టన్నులు లాగి మా ఇల్లు కట్టేటప్పుడు 44,000 కొన్నాను. ఇప్పుడు అది 16,000 వచ్చింది. మా ఇల్లు కట్టేటప్పుడు నేను 44,000 పెట్టుకున్నాను ఆ ఇసుక. ఇప్పుడు 16,000 చాలా సింపుల్గా వచ్చి చక్కగా పోసి వెళ్ళిపోయారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా మరి ఈరోజు 4 పిల్లలు వచ్చారు, వాళ్ళకి పని లేదు, మళ్ళీ వాళ్ళు వెనకపోవడం బాగోదు ప్రభా, చిత్తం అయితే ఆ లారీ ఇవ్వడం. మా పిల్లలు చక్కగా చేశారు, చాలా కష్టపడారు. మా పిల్లలు చాలా కష్టపడారు, వాళ్ళంతా చేశారు. ఏంటంటే ప్రార్థన లేకుండా నీ మార్గం సరైన మార్గంలోకి వెళ్ళదు. ఇక్కడ ఏంటంటే
దావీదు కూడా చాలా బలపడతాను. కీర్తన 43 చదువుతుంటే ప్రతి విషయంలో ఆయన అడిగాడు, ప్రభా నాకు సహాయం చెయ్యి, ప్రభా నాకు సహాయం చెయ్యి. కొన్నిసార్లు ఆలస్యం అయిపోతూ ఉన్నది, కుటుంబాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి, ఆరోగ్య కష్టాలు వస్తూ ఉంటాయి, మనుషులు దూరం అయిపోతూ ఉంటారు. నేను నువ్వే తక్కువ ఎందుకు బతకదు? చాలా మంది కనపద్దండి, అసలు ఎందుకు బతకాలి? ఒకసారి డబ్బులు వస్తూ ఉంటాయా, ఇంకా కారులో తిరుగుతున్నావా, ఉద్యోగాలు చేస్తున్నావా? కొన్నిసార్లు నాకే అనిపిస్తున్నాడు, అసలు ఏం బతుకుతున్నావా? ప్రార్థన చేసిన వారంలో మాత్రం నిజంగా పండగ చేశాను. హాయిగా ఎవరిని పట్టించుకోవాలి. పెళ్లికి వెళ్ళి వచ్చాం, మళ్ళీ మొదలైంది. నేను ఎండలో తిరుగుతున్నాయి, మరీ అసలు ఆత్మాన్యాసం ఎండలో తిరుగుతుంటే పేరు బాగుంది, మామూలు కాదు. మన ఊళ్ళో చాలా చల్లగా ఉంది. వేసిన వాళ్ళు అనుకోండి, కింద ఉన్నప్పుడు చల్లగానే ఉంటుంది, పర్వాలా. సహోదరి సహోదరులారా, దేవుడు మన కోసం చెప్తున్నాడు, చక్కగా ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకే ఆ కీర్తన అంతా కూడా ప్రార్థన చక్కగా చేస్తున్నాయా, నాకు శత్రువుల వల్ల ఇబ్బంది అవుతున్నాయి, నేను నిలవలేకపోతున్నాను ప్రభా, నా పరిస్థితి అంతా మారిపోయిందయ్యా. అందుకే 46వ కీర్తన ఏమన్నాడు? 1వ వచనంలో చూడండి, 46వ కీర్తన 1వ వచనం మొన్న చెప్పాను, దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరు మన సహాయకుడు? ఆపత్కాలంలో మనం ఎవరు నమ్మాలి? చెప్పండి, అందరూ చెప్పాలి. దేవుడు తప్ప మనుషులు ఏం చేయలేదు, మనుషులు ఏది చేయలేదు. ఇంకా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కానీ, ఇరుకుల్లో ఉంటున్నారు కానీ ప్రార్థన అనేది లేదండి. కాబట్టి ప్రార్థన అనేది లేదు. మా చుట్టాలు ఉన్నారు చాలా మంది, నా తండ్రి ముచ్చలు చెప్తారు, ప్రార్థన చేసి చాలా మంది. నేనేమో డబ్బులతో తీసుకుందాం చూస్తాను కదా, అది ఏంటంటే రేకులు పడంటే ఆరగంటలు మాకు ఇవ్వచ్చు కదా అసలు టైంలో ఉన్నా. నేను ఇచ్చిన మీరు బాగుపడరా బాబు అని చెప్తున్నా. నేనే అప్పుల్లో ఉన్నాను బాగుంటే వాళ్ళు ఏంటో గుడికని జాతర అంటే ఎంత డబ్బులు నేనకి అనుకున్న ఆలోచన ఏంటి? గుడికి నా డబ్బులు అంటే మా ఇంటి దగ్గర రోడ్డు పోతే నా డబ్బులు నేను ఉన్నాను చాలా మంది. నేను ఎందుకు పోతున్నాను సార్ రోడ్డు? ప్రతివాడు సొంత కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు కూడా చూడాలి. అది కాన్సెప్ట్ మందే. మన గుడి పౌలు గారు బోధలోకి వచ్చేసింది. పిలిపిలికి రాసిన పత్రికలో ఉన్న బోధ ఇది. ప్రతివాడు సొంత కార్యాలు నేనేమనంటే, మీరు 1,00,000 రూపాయలు ఏది తెచ్చుదు, 1,00,00,000 రూపాయలు ఎక్కలా, ఈ రోడ్డు శుభ్రం చేయండి 3 ఆదివారం అంతే. ఉన్న రోడ్డు శుభ్రం చేసుకోండి, అందరికీ చూపించండి. నాలాగా 1,00,000 రూపాయలు పెట్టి రోడ్డు ఏమంటున్నా మిమ్మల్ని అందరికి. సమాజ సేవ చేయడానికి ఈ చేతులు వాడాలి. సమాజానికి ఉపయోగపడేటట్టుగా నువ్వు ఎలా నడుస్తున్నావు, నీకు ఆదరణ కలగాలి అంటే ఇదిగో దావీదులాగా మనం ఆలోచించాలి. ఆపద కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చక్కగా చెప్తారు. అది కూడా 4వ అధ్యాయం 6వ వచనం చూడవచ్చు. 4వ అధ్యాయం 6వ వచనం. దేవుని గూర్చి చింతింపకుడి, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనం ఏం చేయాలంటే, మనం చేయవలసింది చేయాలంటే ఎక్కువ చేయక్కర్లా. అరగంట సేపు అండి, అరగంట చేసేస్తారంటే మీరు తెలియకుండానే దేవుడు మేలు మీకోసం దాచి ఉంచునుగాక. బ్యాంక్ లో వేసుకున్నట్టే డబ్బులు అక్కడ ఏదో రోడ్డు తుడుతామని కాదు. మా మాట వినాలి జాగ్రత్తగా. ఏదో రోడ్డు మీద తుడుతాం, చట్టం తగలబెడితే మాకేలా, ఆ చట్టం తగలబెడితే మీకు బ్యాంకులో అకౌంట్ ఉన్నట్టే. ఇతరుల కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు మీ
కార్యములు నెరవేర్చును గాక. ఆమేన్. జాగ్రత్తగా చెప్తాడు. ప్రతి దాన్ని ప్రార్థన చేత, జ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా తెలియచేయండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఏమన్నాడండి? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా. హల్లెలూయా. ముందు మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని పని చేయటం నేర్చుకోవాలి. దేవునిలో ఎదగటం నేర్చుకోవాలి. తెల్లవారుజామున లేచి మీరు ప్రార్థన కదండి. మీ ఆరోగ్యం బాగోకపోతే నాకు ఫోన్ చేశాను. మీరు తెల్లవారుజామున లేవటం మానేశారు, మీరు ఇబ్బందులు పడతాయి తప్ప ఏమీ బాగుపడదు. తెల్లవారుజామున వచ్చి మీరు పని చేయండి. నెలలో 3 ఆదివారం ఉంటే శ్రమదానం చేయండి. అవసరానికి చీపురాదు ఇంటికే చీపులు తెచ్చుకోవడం. మీరు ఆరోగ్యం కుదిరిపడాలి అంటే నాకు అందుకనే మన పరిశుద్ధ గారిని అసలు చూశాను. ఆమె చెయ్యలేని స్థితిలో కాళ్ళు చూడండి, ఆమె శరీరం సహకరించదు. నేను చూశాను ఆమె ఏం చేస్తుందో చూశాను. ఆమెకు తోచినంత వరకు సేవ చేస్తాను. వీడియో చూసినప్పుడు నాకు అర్థమైంది. ఇది మనుషుల్లో కావాల్సిన మార్పు. వెళ్ళిపోవడం కాదు. ఈరోజు నువ్వు చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా చేయలేకుండా ఎవరైతే ఉంటారో, ఏ చేతులు అయితే చేస్తే ఆ చేతులను దేవుడు పట్టుకులను గాక. గమనించాలి విషయం. చక్కగా చెప్తున్నాడు ఆయన. ప్రార్థన విజ్ఞాపనం చేత నాకు మొదలెట్టాడు. అయ్యా నేను ఈ పని చేశానయ్యా, అయ్యా ఈ సేవ చేసిందయ్యా, ఈ పనిని పూర్తిగా చేశానయ్యా. అనుకుంటారు ఏదో రోడ్డు చూడడం, ఏదో మాస్టర్ చెప్తున్నారా, కాదండి. మీ జీవితంలో గొప్ప మార్పు దేవుడు దయచేయను గాక. శత్రువులు నీ మీద పడినప్పుడు, అనేకమైన కార్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దావీదు ఆ 140 కింద రాశాడు. చక్కని ఆలోచనలు రాశాడు. తర్వాత మనకి ఇబ్రిలికి రాసిన పత్రిక కూడా తీసుకున్నాను. కంబైన్ చేయడం చేయలేదు కానీ విడిగా చూడడం. అక్కడ కోపంగా చక్కగా చెప్తాను. నేను 8 నుంచి 10 చదివారు. యేసు మన కోసం సంపూర్ణ బలిచ్చాడు, సమాధానం. కాబట్టి చక్కని ఆయన బలి చేత మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి. యేసు ప్రభు అన్నప్పుడు ఏమైంది? మనకి ఎవరింట్లో వాడే చేయాల్సి వచ్చింది పని, కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటి? సమాజం కోసం కష్టపడే తత్వాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. పొద్దున్నే చక్కగా నాకు ప్రార్థన చేస్తుంది. ఈ మధ్య మన పరిశుద్ధంగా మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ఆ ప్రార్థన పడుతుంది. చాలా సంతోషం అనిపించింది నాకు. అది తెలియకుండానే దేవుడు ఆ మాట ఉచ్చరింప చేస్తున్నాడు. సంపూర్ణమైన బలి అదే కాలంలో ప్రార్థనలో సంపూర్ణమైన బలి దేవుడి మాటలు చక్కగా రాస్తుంది. అందులో దాన్ని శుద్ధపరచడానికి దేవుడు మన కోసం వచ్చాడట. చదువుదా 8వ వచ్చిన మొదలు చదువుదామా? బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు. దేవుడు ఏం కోరలేదని కోరలేదంట. నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఏం చెప్తున్నాడంటే మీరేదో చేస్తారని కాదు నేను వచ్చింది, మీరు నాకేదో ఇస్తారని కాదు నేను వచ్చింది. మీరు నా మాట విని దాని ప్రకారం చేస్తే సంతోషం. నేను కోరుకునేది ఏంటంటే నా మాట విని దాని ప్రకారం చేయాలి. నా మాట ఏంటి? అనేక మందికి చేతనైనంత వరకు సహాయం చేయాలి. నా మాట ఏంటంటే ఎదురుగా గురించి ప్రార్థన చేయాలి. నా మాట ఏంటంటే ఇంట్లో ఉండడమే కాదు, అప్పుడప్పుడు వీధిలో కూడా రావాలి.
వీధిలో కూడా పనులు చేయాలి, తెలుసుకోవాలి. దేవుడే మన కోసం ఉన్నాడు. ఆయన ఏం చేస్తాం తెలుసా మీకు? యోహాను సువార్త 1:29 చక్కగా రాసుకుంది చూడదు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఎవరంట? ఆ దేవుడు ఎవరంట? అంటే ఆయన ఒక్కడే మోసుకెళ్ళక మొత్తం పట్టుకెళ్తున్నాడు కదా. అంటే ఏం చేస్తున్నాడు? ఆయన సేవ చేస్తున్నాడా లేకపోతే నా ఒక్కడే అండి నాకు ఇంకెవరు అక్కర్లేదు అంటున్నాడా? చాలా గట్టిగా బైక్లో మరునాడు యోహాను ఏం చెప్తున్నాడు? యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన ఎదుట వారి కష్టాలను కూడా మోసేవాడు, ఎదుటి వారు క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు. మన మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన మన మధ్యవర్తి చెప్తున్నాడు. అయ్యా ఇదిగో నా తండ్రి, సేవకుడు చెప్పిన మాటలు విని చక్కగా క్లీన్ చేసుకున్నారయ్యా. అయ్యా వాళ్ళు ఎన్నో మాటలు చేస్తున్నారయ్యా, ఈ బిడ్డలను దీవించవా అనే వారు ఎవరైతే మన యేసయ్య. ఎందుకని ఆయన తన పాపాలే కాదు లోక పాపాలు మోసుకొని పోయే దేవుని ఎదురులా నిజంగా మాట్లాడుతున్నది. అందుకని నాకు వాడే యేసు రక్తము అని యోహాను మొదటి పత్రికలో రాస్తాడు. 1:7 అంటాడు, యేసు రక్తము సమస్త పాపముల నుండి శుద్ధి చేస్తుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల. మొదటి పత్రిక అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం ఆ రక్తం మన శరీరంలోకి వెళ్ళంగానే ప్రతి పాపం నుంచి బయట తీసుకొస్తాం. అందుకే చెప్తున్నా, క్రీస్తు యేసు సైనికులు ఈ సంఘంలో సరిగ్గా ఉంటే ఈ మొత్తం కనబడినంత వరకు దేవుడిని సొంతంగా మార్చును గాక. కేవలం క్రీస్తు యేసు సైనికులు చాలు. వాళ్ళు కనుక కుదురుగా ఉంటే క్రీస్తు యేసు సైనికులు మన దగ్గర 30 మంది ఉన్నారు. ఇప్పుడు 44 మంది అయ్యారు. ఎంత వద్దన్నా కూడా 35 మంది ఉంటారన్నమాట. రోడ్లో నిలబడి పని చేయాలంటే అరగంటలో మొత్తం రోడ్లను క్లియర్ అయిపోతుంది. ఈ మూల ఆ మూల సేమాలు అక్కడ అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మన కుటుంబాల్లో కూడా ఆశీర్వాదాన్ని కలుగ చేయనుగాక. అదే చెప్తాను, చాలా జాగ్రత్త మాట్లాడుతున్నాడు. ఏమన్నా యేసు రక్తము సమస్త పాపాలని తుడిచివేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అయిపోయింది. ఎవడైనను క్రీస్తునందున్న యెడల హల్లెలూయా. కనీసం 2 వారాలు పైనే చెప్పారు. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాత్రలాగా ఉండకూడదు. ఈ 3 పిల్లలు బాప్తిసం పొందారు కదా, గత కాలంలో చేసిన పనులు చేయకూడదు. ఇక నూతనమైన పనులు చేయాలి. మీరు కూడా బాప్తిసం పొందడం కాదు ముఖ్యం, నూతనమైన జీవితాన్ని మీరు చేయాలి. దానికోసం అన్నాడు యోహాను సువార్తలో చెప్తున్నాడు, మీరు ఖచ్చితంగా చేసింటే నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. యోహాను సువార్తలో చదివిందో మమ్మల్ని వచ్చాను, మీరు అనాథలుగా ఉండరు, మీరు బాగుపడతారు, ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని చెప్తున్నాడు. నేను విడవను ఎడబాయినా చెప్తున్నాడు. దేవుని ప్రేమ నుండి వాళ్ళు ఎవరు కూడా దూరం చేయలేదు. అందువల్ల తల్లి దగ్గర చిన్నపిల్లలు చూసారు కదా, నాకు బాబు దగ్గర ఆ దగ్గర
ఆ పిల్లలు ఎంత అరిచినా కూడా పాపం తల్లి ప్రేమ ఎక్కువ. మామైతే బయటికి అన్నాం కానీ తల్లి ప్రేమ ఓర్పు ఎక్కువ. తల్లి భరిస్తూ ఉన్నది. నా దేవుడు కూడా ఈరోజు తల్లిలాగా నేను ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ముగింపులో మనం చెప్పిన మాటలు ఏంటంటే ముఖ్యంగా పాపము న్యాయాన్ని చెడగొడుతుంది. అందుకే ఏదో కాలం ఉంది అదే. మరి బాధలో కష్టాలలో దావీదు గారి లాగా చక్కగా దేవునికి మనం మొర పెట్టాలి. యేసు మన కోసం సమాధానమని సంపూర్ణమైన మరి ఇచ్చారు కాబట్టి మన జీవితం నూతనంగా మారడానికి యేసు ఒక్కడే కారణం. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, అనాథలుగా వదలడు. ఆయన మనందరినీ తన కనుదృష్టితో కాపాడును గనుక ఆమేన్. లేచి నిలబడదాం. కాలు పెంచుకుందాం. అందరూ లేచి నిలబడదాం.